అందరు బాగున్నారు కదా. నేను మీ శ్రీదేవిని. ఈరోజు మనం స్పెషల్గా కోడిగుడ్డు టమోటా కర్రీ చేసేసుకుందామండి. ఇలాగని చేస్తే మన ఇంట్లో వాళ్ళందరూ అడిగి మరి ఇదే కావాలని అడుగుతుంటారు మరీ. ఇక లేట్ చేయకుండా అంత టేస్టీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి చిన్న గరిట ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి కొంచెం ఒక్క అర నిమిషం అట్లా కలపెట్టేసేసి నూనె వేడెక్కిన తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు దాంట్లో ఒక్కొక్కటి వేసి జస్ట్ 1 మినిట్ చక్కగా వేగనివ్వండి. పైన మీకు లేయర్ కనిపిస్తుంది వేగినట్టు. అలా అయిన తర్వాత ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో చిన్న గరిట నూనె వేసేసి దాంట్లో ఒక పెద్ద స్పూన్ జీలకర్ర వేయండి. మంచి టేస్ట్ వచ్చింది ఏదనండి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్న ముక్కలు కట్ చేసేసి ఒక 2-3 పచ్చిమిరపకాయలు చీలికలు చేసేసి అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేగనివ్వండి ఉల్లిపాయలు. దాంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మంచిగా వేగనిద్దామండి. సాల్ట్ వేస్తే ఆటోమేటిక్గా వేగిపోతాయి కదా మన ఉల్లిపాయలు. ఇప్పుడు మనం ఒక పెద్ద టమాటా కానీ ఒక 2 చిన్న టమాటాలు సన్న ముక్కలు కట్ చేసి వేసేసుకుందాం. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఇందాక వేసిన సాల్ట్ కోడిగుడ్లకి, ఇప్పుడు కర్రీకి అనమాట. సాల్ట్ వేస్తే టమాటా ముక్కలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి కదా. ఇలా వేసిన తర్వాత అవి మెత్తగా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు వేయిస్తాం. ఇప్పుడు ఒక 1/2 స్పూను కారము, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేగనిద్దాం. అంతలో టమోటాలు కూడా మెత్తగా పేస్ట్గా అయిపోతుంది. చక్కగా అప్పుడప్పుడు ఆ టమోటాలని గరిటతో నొక్కండి, కొంచెం పేస్ట్గా అవుతాయి. చక్కగా 2 నిమిషాలు వేగనివ్వండి. అప్పుడే మన కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. మంచిగా పేస్ట్ అయింది, నూనె కూడా పైకి తెలియదు చూసారు కదా. ఇప్పుడు 250 ml వాటర్ పోయండి. అవి చక్కగా కడిపిల్లాడుతూ నూనె పైకి తేలేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఉంచితే నూనె పైకి తేలినట్టు వచ్చేస్తుందండి. ఇప్పుడు మన కోడిగుడ్లను తీసుకుని ఒక్కొక్కటి ఘాటు పెట్టాను చూసారు కదా. అట్లా ఘాటు పెడితే దాంట్లో మన కర్రీ వాటర్ అంతా పోయి మంచి టేస్ట్ వస్తుందండి మన కోడిగుడ్డు తింటూ ఉంటే. దీన్ని చక్కగా కొంచెం కడిపిల్లాడేంత వరకు ఉంచేసి మనం చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు రసం తీసేసుకొని దాంట్లో వేసేసి ఒక 5 నిమిషాలు బాగా కడిపిల్లాడి కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకోవటమండి. అది కూడా మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే ఆ విధంగా ఉంచేసుకొని కూర గట్టిగా కావాలనుకోండి, కొంతమంది పలచగా చేసుకుంటారు, కొంతమంది గట్టిగా చేసుకుంటారు. మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా ఉంచేసి ఫైనల్గా ఒక్కసారి ఉప్పు కారాలు చూసేసి ఏమన్నా అవసరమైతే యాడ్ చేసేసుకొని స్టవ్ నుంచి దించేసేసుకొని ఇంకా లాగిచ్చేయటమేనండి. ఈ వీడియో నచ్చిందా? అయితే మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరోసారి మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.